Thank you, Jesus, Lord. Thank you, Jesus, Lord. Hallelujah. 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 దేవానికి స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే మహిమ, నీకే స్తుతి, నీకే ఆరాధన యేసయ్యా. గొప్ప దేవుడా నీకే హల్లెలూయా. Hallelujah. 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 Thank you, Jesus, Lord. Thank you, Jesus, Lord. Hallelujah. 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 నీకే స్తుతి, నీకే మహిమ యేసయ్యా. నీకే స్తుతి, నీకే మహిమ. Hallelujah. 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 ఇద్దరు ప్రార్థన చేయండి. ఈ రోజు జరిగిన ఆరాధన ద్వారా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి అందరూ ప్రార్థన చేయండి. దేవుని యొక్క సన్నిధి అనుభవించడానికి, దేవుని యొక్క సన్నిధి సహవాసము, దేవుని యొక్క అద్భుతమైన అభిషేకం మాకు దేవుడు దయచేయడానికి అందరూ ప్రార్థన చేయండి. చుట్టుపక్కల దేశంలో దేవుడు అద్భుతమైన చేయాలి. మన దేవుడు గొప్ప దేవుడు, ఎల్లప్పుడూ అద్భుత కార్యాలు చేసిన దేవుడు. పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రం ఆరాధన అర్పించడానికి అందరూ ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. గడిచి వారం జ్ఞాపకం చేసుకుని భద్రపరిచి గడిచి కాపాడేదని ఈ ఉదయం భారతదేశానికి రావడం మా ప్రయత్నంతో మాకు తోడుకొని క్షేమంగా నడిపించినందుకు వందనాలు. ఎంతో తండ్రి సందేశం యొక్క ఆరాధనను తోడుకున్నదని వారు నేర్పించిన ప్రతి ఒక్క మాట జ్ఞాపకం చేసుకోవడం తండ్రి వారి భవిష్యత్తులో పాల్గొన్నట్టు ఉపదేశించండి. ఆచరించడానికి పొందాలని ఆరాధన వెళ్తున్న ఉపదేశించండి. పాటల్లో తండ్రి ఆరాధనలో తండ్రి సాక్షులలో వాక్యాలను తోడుని సాయించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆత్మతో సత్యము స్థితికి ఆరాధించినట్టు ఉపదేశించండి. ప్రతి ఒక్కరిని మీరు అభిషేకంతో నింపుకుని ప్రతి ఒక్కరిని నేను స్వాధీనం ఉంచుకుని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మదేవానికి వందనాలు. మీరు మంచి సంచారం ప్రార్థన చేస్తుందండి. ఎవరైతే బలహీనంగా జ్ఞాపకం చెప్పుకుంటూ స్వస్థపరచు ప్రార్థన చేస్తుందండి. ఎవరైతే అనాలోచనతో ఉంటున్నట్టు ఉపదేశం ప్రార్థన చేస్తున్నాం. ఇది సహాయం ప్రతి ఒక్కరికి సమృద్ధిగా మెండుగా దయచేయండి. ప్రతి ఒక్కరు ఆత్మతో సత్యము స్థితించి ఆరాధించినట్లు నీ కృపలో బలపరచు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క శరీర బలహీనతలన్నింటినీ యేసును దూరపరచు ప్రార్థన చేస్తున్నాం. యేసుకు వందనాలు, స్తోత్రాలు. ఇది సహాయం దయచేసి ప్రార్థన చేస్తుందండి. ఎక్కడైతే నామం కూడి ఉంటారో వారి మధ్య ఉంటారు వాగ్దానం చేస్తున్నాడు. మీకు వందలు యువతండి. యేసయ్య నీ నామం కూడుకుని ఉంటున్నదండి. నీ ప్రసన్నత, నీ సన్నిధిని తండ్రి, నీ అభిషేకం మెండుగా మీద కుమ్మరించి ప్రార్థన చేస్తుంది. ప్రతి ఒక్కరు నా తండ్రి మనసారాన్ని స్థితించడానికి కృపదయించిన ప్రార్థన, ప్రతి ఒక్కరు ఆత్మలో ఆనందించడానికి కృపదయించిన ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. ఆత్మదేవానికి వందనాలు. నీ దాసును నడిపిస్తుండగా కాసిన బలము, ఆరోగ్యం తండ్రి, శక్తిని అభిషేకం దయచి ప్రార్థన చేస్తుంది. శరీర బలహీనతలన్నీ ఎస్ఐ నామను దూరపరచు ప్రార్థన చేస్తుందండి. ప్రాణం ముగింపుతుందండి. ఇగో నిలబడిన తండ్రి నీ వాక్యం ఉన్న తండ్రి చెప్తూ ఉండగా నడిపిస్తూ శక్తిని, బలము, ఆరోగ్యం దయచి ప్రార్థన చేస్తుంది. నీకు వందనాలు. ఈ మాటలు మళ్ళీ చెవులకి మనసు నాకు మాకు అందరికీ దయచి ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. ఎవరు చేసిన రావడానికి జ్ఞాపకం చేసుకుందండి. వారి ప్రయాణంతా మీరు తోడు క్షేమాలు సన్నిధికి రావడానికి సాధ్యం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా పిల్లలు ఎక్కడైతే దూర ప్రాంతంలో వారు కూడా జ్ఞాపకం చేసుకుందండి. ఇది ఉన్నది ప్రతి ఒక్కరు మీరు బలపరిచి స్థిరపరచండి. ముందు సమయమంతులు మీరు తోడు నడిపించమని యేసును ప్రార్థిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుడు సన్నిధిగా ఆత్మతో సత్యముతో దేవాది దేవుడికి ఆరాధన చేయడానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. అందరి కలిసి పాడాలి, ఆరాధన చేయాలి. మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుత కార్యాలు చేసిన దేవుడు. హల్లెలూయా. అందగారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన తను చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తను చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు.
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు పడబడిన అలసట భయపడిన, అడుగులు పడబడిన చేపట్టి వెన్ను కట్టి చక్కని ఆలోచన పెట్టి, చేపట్టి వెన్ను కట్టి చక్కని ఆలోచన పెట్టి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అంధకారమే గాలి మోసిన నిందలేనను కృంగదీసిన, అంధకారమే గాలి మోసిన నిందలేనను కృంగదీసిన, తను చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తను చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. కష్టాలు కొలిమి కాల్చివేసిన, శోకాలు నన్ను చించివేసిన, కష్టాలు కొలిమి కాల్చివేసిన, శోకాలు నన్ను చించివేసిన, తను చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తను చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలమి కరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలమి కరిగిపోయిన, తను చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తను చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. కష్టాలు కొలిమి కాల్చివేసిన, శోకాలు నన్ను చించివేసిన, కష్టాలు కొలిమి కాల్చివేసిన, శోకాలు నన్ను చించివేసిన, తను
చిత్తం నెరవేర్చున్నాడు, గమ్యం వరకు నన్ను చేర్చున్నాడు. తన చిత్తం నెరవేర్చున్నాడు, గమ్యం వరకు నన్ను చేర్చున్నాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయిన గాయములన్నీ కరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన గాయములన్నీ కరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చున్నాడు, గమ్యం వరకు నన్ను చేర్చున్నాడు. తన చిత్తం నెరవేర్చున్నాడు, గమ్యం వరకు నన్ను చేర్చున్నాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అరసరపై పడిన, అడుగులు తడబడిన అరసరపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. 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 అస్తోత్రంగా చెప్పాలి. హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. యేసయ్య నామము గొప్ప నామము, ఆయన నామము శాశ్వతమైన నామము. మన ఆరాధన స్తుతి స్తోత్రము స్వీకరించడానికి యోగ్యుడైన యేసయ్య మన దేవుడు. అందరూ చెప్పలు కొడుతూ ఆరాధన చేయాలి, చెప్పలు కొడుతూ ఆరాధన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఒకరి గట్టిగా ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఓ ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. ఈ ఉదయకాల సమయంలో కృతజ్ఞత కలిగిన హృదయముతో పూర్ణ బలముతో శక్తితో ఆత్మతో దేవాది దేవునికి ఆరాధన స్తుతి స్తోత్రం అర్పించినారు. మన దేవుడు మనందరూ చేసిన ఆరాధన స్వీకరించి ఆలగించి గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. దేవుడు సన్నిధి దేవుని యొక్క ముఖం చూసి ప్రార్థన చేస్తే దేవుడి మీద ప్రార్థన ఆలగించి దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తారు. దేవుని విశ్వాసం ఉన్న వాడు దేవుని యొక్క ముఖము చూసి దేవాది దేవునికి ఆరాధన చేయాలి. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై 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 లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఆకాశమాకాశము దాని క్రిందున్న ఆకాశము ఆకాశమాకాశము దాని క్రిందున్న ఆకాశము
సుడిగాలి మంచులు అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచులు భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెగించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడుదను లెగించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడుదను ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడుదను 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 ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడుదను
ఉదయకాల సమయంలో పూర్ణ మనసుతో హృదయముతో శక్తితో బలముతో ఆత్మతో దేవాది దేవా నీకు స్తుతి స్తోత్రము బహుమానం ఆరాధన అర్పించడానికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశం నీకు వందనాలు. నీ నామం ఉన్నతమైన నామము, శాశ్వతమైన నామము. నీకే మహిమ, నీకే స్తుతి, నీకే ఆరాధన యేసు నామములో అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దయచేసి కూర్చోండి. Hallelujah. Hallelujah. Everybody open the Bible. We are going to listen the word of God. అందరూ పరిశుద్ధం తెరవండి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. Yesterday evening onwards we are listening one wonderful message from the scripture. గడిచిన సాయంకాలం మొదలుకొని మనం చక్కని వాక్యాన్ని లేఖన భాగంలో ఆలకించున్నాం. The book of Exodus chapter 14 verse 13 and 14 we are going to meditate. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం చేత ధ్యానం చేద్దాం. Please reading Telugu language and Tamil language. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలని ప్రజలతో చెప్పింది. அப்பொழுது மோசே ஜனங்களை நோக்கி, பயப்படாதிருங்கள், நீங்கள் நின்று கொண்டு இன்றைக்கு கர்த்தர் உங்களுக்கு செய்யும் ரட்சிப்பை பாருங்கள். இன்றைக்கு நீங்கள் காண்கிற எகிப்தியரை இனி என்றைக்கும் காண மாட்டீர்கள். கர்த்தர் உங்களுக்காக யுத்தம் பண்ணுவார், நீங்கள் சும்மா இருப்பீர்கள் என்றான். Hallelujah. Hallelujah. So only I explained about what are the situation happen behind this incidents, behind this word. ఈ వాక్యం వెనుక జరిగినటువంటి సంఘటన అంతా కూడాను గత రాత్రి మీకు ముందుగా నేను తెలియపరిచి ఉన్నాను. From the Egyptian exile around 430 years exile, the people of Israel, they were moved to the promised land after the miracle work of the Lord Jesus. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలుగా బానిసత్వంలో ఉన్న తర్వాత వాళ్ళందరూ దేవునికి అద్భుతమైన హస్తం చేత అద్భుత కార్యం చేత వారందరూ కూడాను
వాగ్దాన దేశానికి ప్రయాణమై ముందుకు వెళ్తూ ఉన్నారు. From Egypt to Promised Land, there were around 42 destinations we can see in the Bible. మరి వాక్యం చూసినట్లయితే ఐగుప్తు దేశం మొదలుకొని అలాగే వాగ్దాన దేశం వెళ్ళే లోపు 42 సార్లు ఆగి వెళ్ళినట్టుగా మనకు కనబడతా ఉంది. But the people of Israel, they were started from one of the place called Ramesses. అయితే ఇశ్రాయేలు ప్రజలు ప్రారంభంలో రామసేస్ అనే ప్రాంతం నుండి వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగించారు. Ramesses was one of the district in Egypt. కానీ రామసేస్ అనే ప్రాంతము ఐగుప్తు దేశంలో ఒక జిల్లా. This district Ramesses was a richest place. కానీ ఇక రామసేస్ అనే ప్రాంతము చాలా ధనికమైనటువంటి ప్రదేశము. In agriculture sector, economy, everywhere, it is very good land. కనుక మరి పంటలు చూసినప్పుడు కూడాను అన్ని విషయాలు కూడాను చాలా మంచి స్థలముగా భూమిగా ఉన్నది. That land is covered by the Nile River water source and the cultivation is good. It is the richest district in Egypt. కనుక ఆ భూభాగం అంతా కూడాను నైలు నది చేత ప్రవహించబడుతున్న కారణం చేత ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటున్న కారణం చేత ఐగుప్తు దేశంలోనే ఆ రామసేస్ అనే ప్రాంతము చాలా ధనికమైన ప్రదేశంగా ఉంటూ ఉంది. But from there, అయితే అక్కడ నుండి people of Israel, they were moved ఇశ్రాయేలు ప్రజలందరూ కూడాను ముందుకు సాగుతూ ఉన్నారు. because the promised land is better than Ramesses. ఎందుకంటే వారికి వాగ్దానం చేయబడిన ప్రదేశము రామసేస్ కంటే కూడా చాలా గొప్పది. Hallelujah. Hallelujah. God promises is an everlasting promises. దేవుని యొక్క వాగ్దానాలు నిరంతరం ఉండే వాగ్దానాలు. For the promised land, whenever they moved, ఎప్పుడైతే వాగ్దాన దేశానికి వారు ముందుకు వెళ్తూ the ఉండగా enemies chased them with chariots and their horses. అలాగే శత్రువులు గుర్రముల చేత రథముల చేత వారిని పట్టుకోవాలని వెంబడిస్తూ ఉన్నారు. Pharaoh sent all the army behind each and every Israelites to get them back to be slaves in the land for again under their captivity. మరలా ఫరో ఏమనుకుంటున్నాడంటే వీళ్ళందరూ కూడా తరిమి పట్టుకొని తీసుకుని వచ్చి మరలా మన బానిసత్వం కింద ఉంచుకోవాలని ఫరో తన సైన్యముల అంతలో పంపిస్తూ ఉన్నాడు. When they reached in front of the Dead Sea, అయితే వాళ్ళు ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రానికి ముందు there చేరినప్పుడు was no any way to go forward. అయితే వారికి ముందుకు వెళ్ళడానికి ఎటువంటి దారి లేదు. Behind the enemies are coming with the chariots and horses. వెనకతల శత్రువులు గుర్రముల చేత రథముల చేత వారు వస్తూ ఉన్నారు. What the Bible says, వాక్యం చెప్తా ఉంది, someone will trust upon the chariots and horses, but we are depends upon the Lord. అయితే కొంతమంది రథముల మీద గుర్రముల మీద ఆధారపడతారు. అయితే మేము యెహోవా యందు నమ్మకం ఉంచుతూ ఉన్నాం. వాక్యం చెప్తా ఉంది. They are crying, they are saying some complaints to Moses. వాళ్ళు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ మోసేకు వ్యతిరేకంగా కొన్ని మాటలు కొన్ని చెప్తూ ఉన్నారు. When they saw in front of their view, they saw that the Dead Sea is there. అయితే వారు ముందు చూసినప్పుడు వారికి ఎర్ర సముద్రం కనబడతా ఉంది. When they turned back to back, they saw that the enemies are coming with the chariots and horses. అది వెలుగు చూడగానే మరి ఫరో సైన్యం అంతా కూడా గుర్రముల చేత రథముల చేత వస్తూ ఉన్నారు. Then they said, Lord Moses, why you are bring to here? అప్పుడు మోసేతో వారు చెప్తున్నారు, మోసే ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చావు? The land of Egypt, there are many graveyards are there. ఐగుప్తు దేశంలో అనేక సమాధులు ఉన్నాయి. We die there. మేము అక్కడే చనిపోతాం. But you bring us to here for killing us. అయితే మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చి మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావు. Then Moses said to them, అప్పుడు మోసే వారితో చెప్తూ ఉన్నాడు, do not fear. భయపడకుడి. Stand by and see the salvation of the Lord, which he will accomplish for you today. యెహోవా మీకు నేడు కలుగుచే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. Don't forget one thing. ఒక మాట మీరు మర్చిపోకూడదండి. When God giving promises to you and me, దేవుడు నీకు నాకు వాగ్దానం ఇచ్చినప్పుడు the miracle hand is working in unseen world for accomplish God's plan. దేవునికి అద్భుత హస్తము కనిపించిన లోకములో మన కొరకు పనిచేస్తూ మన ప్రణాళికలంతా కూడా సంపూర్తి చేస్తుంది. Whenever we are moving towards our promise, forget that promise. ఎప్పుడైతే వాగ్దానం పొందుకోవడానికి మనం ముందుకు వెళ్తూ ఉండగా Satan also moving behind us to stop our movement. సాతాను కూడా మన వెనకతల మరి పరుగులెడుతూ ఉంటాడు మన గమ్యం When the deliverers are coming too near to us, ఎప్పుడైతే విడుదలను సమీపంగా ఇచ్చినప్పుడు when the miracles are come closer to us, ఎప్పుడైతే అద్భుతాలు మన సమీపంగా ఉన్నప్పుడు some kind of disturbance, some kind of challenging experience will come against us. కొన్నిసార్లు మనకి ఒక సవాలుతో కూడిన స్థితిగతులు ఎదురవుతూ మన ఆపుతూ ఉంటాయి. But do not be fear. అయితే మీరు ఏమాత్రం భయపడకూడదు. God is able at anywhere at any time.
time. దేవుడు ఏ సమయంలో ఏ ప్రదేశంలో సమర్థుడైన దేవుడు ఆయన. He is a miracle worker and he also the way maker. ఆయన అద్భుతం చేయవాడు, అలాగే ఆయన మార్గమును సరళం చేయవాడు. Here Moses saying, ఇక్కడ మోసే చెప్తున్నాడు, do not fear, భయపడకుడి, stand by and see the salvation of the Lord which he will accomplish for you today. యెహోవా మీకు నేడు కలుగుచే రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి. Today this morning, Father, the Spirit of God speaking to you. ఈ ఉదయకాల ప్రభువు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. We have many promises. మనకు అనేక వాగ్దానాలు ఉన్నాయి. Many prophecies Holy Spirit God spoke to us. అనేక ప్రవచనాలు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి By ఉన్నారు. faith, by prayer, we are going to gain our promises and miracles. కానీ విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా మన అద్భుతాలను మన యొక్క ప్రవచనాలను పొందుకోవాలి. Meanwhile, some kind of disturbance devil will create against us. కానీ పొందుకునే సమయంలోనే కొన్నిసార్లు మన జీవిత సాధన కొన్ని రకాలైనటువంటి అవాంతరాలు తీసుకొస్తూ ఉంటాడు. What the Bible says. వాక్యం చెప్తా ఉంది, Do not be afraid. మీరే మాత్రం భయపడకండి, Do not fear. భయపడకుడి, Stand firm with faith in Christ. క్రీస్తు విశ్వాసము చేత నిల్చొని చూడండి. Hallelujah. Hallelujah. If you stand firmly in front of your promises, కానీ మీ వాగ్దానం ముందు విశ్వాసం నిలబడినట్లయితే, if you stand by faith, విశ్వాసం నిలబడినప్పుడు faith will open the doors for us. ఆ విశ్వాసం మీ కొరకు ద్వారాలు తెరుస్తుంది. Faith will open the ways towards your promise. విశ్వాసం మీ వాగ్దానం వైపు ద్వారాలు తెరుస్తుంది. Faith will open the doors towards your miracle. మీ అద్భుతం వైపు వెళ్ళడానికి విశ్వాసం ద్వారం తెరుస్తుంది. Faith will never fail. విశ్వాసం ఎన్నడూ ఓటమి పాలవదు. Faith always in action. విశ్వాసం ఎన్నప్పుడు క్రియ ఉంటుంది. That action brings to us the miracle of ఆ God. కార్యం ఎదురుగా కార్యం తీసుకొస్తుంది. Hallelujah. Hallelujah. Here Moses said, ఇక్కడ మోసే do చెప్తున్నాడు, not fear, stand by and see the salvation of the Lord which he will accomplish for you today, not tomorrow. భయపడకండి, యెహోవా మీకు నేడు కలిగే రక్షణ మీరు ఓర్పు నిల్చుని చూడండి, ఈ రోజే రేపు కాదు. The situation is very difficult. కనుక ఆ పరిస్థితి చాలా కష్టతరంగా ఉన్నది. In front of them there is no any way. వారి ముందు ఎటువంటి మార్గం లేదు. One side Dead Sea is there. ముందుగా వారికి ఎర్ర సముద్రం ఉంది. The back side the enemies are coming. వెనకతల శత్రువులు వస్తూ ఉన్నారు. In such a situation, అటువంటి పరిస్థితుల్లో Moses said, మోసే చెప్తూ ఉన్నాడు, today ఈ దినమే you are going to see the miracle of God. అద్భుతం చూస్తారు. Not tomorrow. రేపు కాదు, Today ఈ రోజే you are going to see the miracle of God. అద్భుతం చూస్తారు. With 1 second, ఒక సెకండ్ with లోనే, 1 touch, ఒక తాకిడితో, with 1 word, ఒక మాటతో God can change every situation in our life. ప్రతి పరిస్థితులను మార్చగలడు ఆయన. Hallelujah. 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 And not only that, అంత మాత్రం కాదు కానీ then he said, అని అంటున్నాడు, for the Egyptians whom you have seen today, you will never see them again forever. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. You have seen your enemies, మీరు మీ శత్రువులు చూస్తూ ఉన్నారు. but after the salvation is going to accomplish in front of your ways. నీ ముందు రక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత You will never see your enemies again forever. మళ్ళా మీ యొక్క శత్రువులు ఎన్నడూ కూడా చూడరు. How many of you believe the word of God? ఎంతమంది వాక్యం నమ్ముతూ ఉన్నారండి? Yesterday, today, tomorrow, God is saying దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. He can do the miracles for your life. నీ జీవితంలో అద్భుతం చేయగలడు. Each and every enemy is attacked. ప్రతి ఒక్క శత్రు దాడి నుండి, Every kind of challenging ప్రతి situation, సవాలుతో కూడా పరిస్థితుల నుండి God can wipe out from your ways. దేవుడు నీ ముందున్న మార్గాలను We తుడిచివేస్తాడు. are not seeing His hand, మన ఆయన హస్తం చూడటం లేదు. but still His hand is working for us. అయినప్పటికీ ఆయన హస్తం మన కొరకు We పనిచేస్తుంది. are not seeing His hand, ఆయన హస్తం చూడటం లేదు. still His miracle working hand is working for us. ఆయన అద్భుతం చేసే హస్తం మన కొరకు His పనిచేస్తుంది. hand, in His hand, everything is safe. ఆయన హస్తం సమస్తం క్షేమంగా ఉంటుంది. Hallelujah. Hallelujah. No one can fold His hand. ఏ ఒక్కరు కూడాను అంటే హస్తం When the Lord stretch out His hand, no one can fold it back. కానీ ఎప్పుడైతే ఆయన హస్తం తాకితే ఎవరు కూడా ఆయన హస్తం తిరిగి తీయలేరు. Because He has the key of David. ఎందుకంటే దావీదు తాళంచి ఉన్నది ఆయనకి. Whenever He is opened the doors, ఎందుకంటే ద్వారం తెరిచినప్పుడు no one can close that ఏ door. ఒక్కరు ద్వారం మూయలేరు. Whenever He closed the door, ఎప్పుడు ఆ ద్వారం మూస్తారు, no one can open that ఏ door. ఒక్కరు ద్వారం తెరవలేరు. He is the King of kings. ఆయన రాజులకు రాజు, He is the Lord of ఆయన lords. ప్రభువులకు ప్రభు. He has the key of ఆయన David. దావీదు తాళంచి This కలిగిన వాడు. morning God is going to open the doors for someone. ఇగో ఈ ఉదయకాలం కొంతమంది వాళ్ళు తెలుస్తూ How ఉన్నాడు. many of you believe the ఎంతమంది promises? నమ్ముతూ ఉన్నారండి. Do not be fear about anything. ఎందుకు భయపడవద్దు. Stand by faith.
వచనంలో the Lord will fight for you while you keep silent. యెహోవా మీ పక్ష యుద్ధం చేయను మీరు Very ఓర్కయ్యే. carefully listen that word. జాగ్రత్తగా వాక్యం వినండి. The Lord will fight for you while you keep silent. యెహోవా మీ పక్ష యుద్ధం చేయనప్పుడు మీరు ఓర్కయ్యే ఉండాలి. What is the meaning of the word Lord? కనుక ప్రభువు అనగా అర్థం ఏమిటి? Lord, Hebrew meaning the master and the owner. హెబ్రూ అనగా హెబ్రూ భాషలో యజమానుడు అని అర్థం వస్తా What ఉంది. the word of it says? వాక్యం చెప్తుంది The Lord will fight for you. మీ కొరకు యెహోవా యుద్ధం చేయను. Your owner will fight for మీ you. యజమానుడు నీ కొరకు యుద్ధం Your చేస్తాడు. savior will fight for నీ you. రక్షకుడు నీ కొరకు యుద్ధం చేస్తాడు. Your master will fight for నీ you. బోధకుడు మీ కొరకు యుద్ధం చేస్తాడు. You don't need to fight. మీరు యుద్ధం చేయడం అవసరం లేదు. You don't need to మీరు fight. యుద్ధం చేయడం అవసరం లేదు. What you have to do? మీరేం చేయాలి? You have to keep silent. మీరు మౌనంగా ఉండాలి. What the word of it says? వాక్యం The చెప్తుంది. Lord will fight for you while you keep silent. యెహోవా మీ పక్ష యుద్ధం చేయను కనుక మీరు ఓర్కయ్య ఉండవలెను. Sometimes we need to keep silent. కొన్నిసార్లు మనం మౌనంగా ఉండాలి. Don't need to react. కానీ దానికి ప్రతిస్పందించిన అవసరం Don't need లేదు. to respond. దానికి ప్రతిస్పందించిన అవసరం Don't లేదు. need to give the answer. జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. Don't need to do any kind of action. ఎటువంటి పని చేయడం అవసరం లేదు. Don't need to say the reply. దానికి జవాబు చెప్పడం అవసరం లేదు. Don't need to do anything. ఏది చేయవసరం Be లేదు. silent. మౌనంగా ఉండండి. Be silent. మౌనంగా ఉండండి. When we keep silent, మౌనంగా ఉన్నప్పుడు our master, our owner, our creator will fight for us. మన బోధకుడు, మన యజమానుడు, మన సృష్టికర్త మనకు మన పక్ష యుద్ధం చేస్తాడు. Hallelujah. Hallelujah. Whenever we doing the fighting, ఎప్పుడైతే మనం పోరాటం చేసినప్పుడు sometimes we become fail. కొన్నిసార్లు మనం ఓటమి But పాలవుతాం. when God doing fighting for us, అయితే దేవుడు మన కొరకు పోరాటం చేసినప్పుడు victory for ours. విజయం మనదే. Victory for ours. విజయం మనదే. If God fighting for you, దేవుడు నీ కొరకు పోరాటం you చేస్తే will never fail. ఏమాత్రం ఓటమి అవ్వవు. Victory is only for you. జయం నీ కొరకు మాత్రమే. Hallelujah. Hallelujah. Sometimes we need to be silent. కొన్నిసార్లు మనం మౌనంగా ఉండాలి. Don't be violent. కనుక మనం దానికి వ్యతిరేకంగా ఏది చేయకూడదు. Hallelujah. Hallelujah. We need to be silent. మనం మౌనంగా ఉండాలి. Don't react immediately. వెంటనే దానికి ఏదోలా చేద్దాం అనుకోకూడదు. Don't take any emotional decision. ఉద్రేకంగా ఏదో ఒక తీర్మానం తీసుకోకూడదు. Don't respond emotionally. ఉద్రేకపూర్వకంగా దానికి ప్రతిస్పందించకూడదు. Don't take any decision emotionally. ఉద్రేకంగా ఒక తీర్మానం తీసుకోకూడదు. Don't take any action emotionally. ఉద్రేకం ఇటువంటి కార్యం చేయకూడదు. Just wait and see. ఎదురు చూడాలి, మౌనంగా ఉండాలి. Trust upon God. దేవుని నమ్మిక ఉంచాలి. Pray to the Lord. దేవునికి ప్రార్థన చేయాలి. This is the unchanging promises of God. ఇది ఎన్నడూ మారదగిన వాగ్దానం. While you are keeping silent, మీరు ఎప్పుడైతే మౌనంగా ఉన్నప్పుడు the Lord will fight for you. యెహోవా మీ కొరకు యుద్ధం I చేస్తాడు. don't know, today God is saying the word again and again. మరలా దీనికి అదే మాట మరలా దీంతో మాట్లాడుతున్నాడు. ఎందుకు To తెలియదు. someone God is speaking to you. కొంతమంది దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. Don't take any emotional decision. కనుక ఉద్రేకంగా ఒక తీర్మానం Please తీసుకోవద్దు. don't take any sudden action. వెంటనే ఒక తీర్మానం తీసుకోవద్దు. Don't take any emotional action. వెంటనే ఉద్రేకంగా ఆలోచన Just తీసుకోవద్దు. wait and see. ఎదురు చూడు, With ఆలోచించు. prayer, ప్రార్థనతో, by faith, విశ్వాసంతో depend upon God. దేవుని మీద ఆధారపడు. Whenever you are praying to the Lord, ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు, whenever you are trusting upon ఎప్పుడు God, నమ్మిక ఉంచినప్పుడు, maybe the present time you are not seeing anything, మనసులో ఎదురు చూడలేకపోవచ్చు. you are not receiving anything, ఏది పొందుకోలేకపోవచ్చు. but again you just wait for some moment. మరలా కొంత సమయం ఎదురు చూడు. God will do the fight for you. దేవుడు కొరకు పోరాటం చేస్తాడు. Wherever you cannot see, ఎక్కడ చూడలేకపోతున్నావు, wherever you cannot touch, ఎక్కడ తాకలేకపోతున్నావు, wherever you cannot do, ఎక్కడ ఏం in చేయలేకపోతున్నావు, that range, ఆ లోకములో, in that area, ఆ భాగములో, in that level, ఆ ప్రాంతంలో God will do the fight for you. దేవుని కొరకు యుద్ధం చేస్తాడు. Nothing is impossible to the Lord. దేవునికి ఏది సాధ్యం కాదు. Everything are possible by the Lord Jesus. యేసు సమస్తము సాధ్యమే. This ఈ week, వారంలో some impossibilities are going to become possible. అసాధ్యమే సాధ్యమవుతూ How ఉన్నాయి. many of you are saying amen? From this ఈ week, వారంలో some of your impossibilities are going to become possible in the name of the Lord Jesus. అసాధ్యమైన యేసు నామములో సాధ్యమవుతుంది. Everything are possible in the name of the Lord Jesus. యేసు సమస్తము
Holy Spirit God saying, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. this week, ఈ వారంలోనే God will fight for you. దేవుడు నీ కొరకు పోరాటం You are going to చేస్తాడు. see the victory. మీరు విజయం చూస్తారు. If it is the will of God, దేవుడి చిత్తమైతే coming Sunday, వచ్చే ఆదివారం you are going to glorify the name of the Lord through sharing the testimony. సాక్షితో దేవుడిని బయలుపరుస్తారు. You are going to see how does God is fighting for you. ఏ రీతి దేవుడి కొరకు యుద్ధం చేసి చూస్తారు. Someone trusting in chariots, someone trusting in courts, but we are trusting upon the Lord, the living God, the miracle worker God. కొంతమంది రథముల మీద యుద్ధం, మరి గుర్రం మీద ఆలోచన చేస్తారు, కానీ అయితే జీవితంలో దేవుడి మీద నమ్మకం ఉంచుతూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. We are trusting upon the living God. మన జీవుల దేవుని యందే నమ్మకం ఉంచుతూ ఉన్నాం. Our God is the miracle worker. మన దేవుడు అద్భుతం చేయవాడు. Our God is the way maker. మన దేవుడు మార్గము సరళం చేయవాడు. I'm sure about it. This week, for someone, for some family, God is going to do the good fight. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వారంలో కొంతమంది కుటుంబాలలో ఖచ్చితంగా వారి కొరకు దేవుడు యుద్ధం చేస్తున్నాడు. Wherever, whatever the enemy is holding with his power, this week God will do the miracle work. God will fight for you. Everything you are going to recapture in the name of the Lord Jesus. ఎక్కడైతే సాతానుడు మీకు రావాల్సినది కూడాను తన శక్తి చేత పట్టుకొని ఉన్నాడో, ఈ వారంలో దేవుడు యుద్ధం చేసి సమస్తము కూడా విడుదల చేసి తిరిగి ఆయన మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. Some files will reopen. కొన్ని ఫైల్స్ తిరిగి తెరవబోతూ ఉన్నాడు. Some projects will reopen. కొన్ని ప్రాజెక్టులు తెరవబోతూ ఉన్నాడు. Some resources will reopen. కొన్ని వనరులు తిరిగి తెరుస్తూ ఉన్నాడు. Some order will reopen. కొన్ని ఆటలు తిరిగి తెరుస్తూ ఉన్నాడు. Every blockages are going to reopen. ఆగిపోయినవన్నీ తిరిగి తెరుస్తూ ఉన్నాడు. Maybe at present in front of you there is no more way. ఇప్పుడు నీ ముందు ఎటువంటి మార్గం But లేకపోవచ్చు. after the fight done by God, అయితే దేవుడు యుద్ధం చేసిన you are తర్వాత going to see the new ways in your life. నీ జీవితంలో నూతన మార్గాన్ని చూస్తారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The new ways you are going to see in your life. నీ జీవితంలో నూతన మార్గాలను చూస్తారు. The new doors you are going to see in your నీ life. జీవితంలో నూతన ద్వారాలు చూస్తారు. The new opportunities are coming for your life. నీ జీవితంలో నూతన అవకాశాలు వస్తాయి. Every failure, ప్రతి ఓటమి, every hindrance, ప్రతి every troubles, ప్రతి ఇబ్బందులు, every problem, ప్రతి సమస్యలు God is going to bind and wipe out from your life. పూర్తిగా కట్టివేసి తీసివేస్తున్నారు మీ జీవితంలో నుండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Our God is a miracle worker. మన దేవుడు అద్భుతం చేయవాడు. Moses said to the people, మోసే ప్రజలతో చెప్తున్నాడు, it's a universal prophecy. ఇది అందరికీ చెందిన ప్రవచనం. ఇది The Lord will fight for you. దేవుడు మీ కొరకు యుద్ధం చేస్తాడు. Lord will fight for you ప్రభువు నీ కొరకు ఆయన యుద్ధం చేస్తాడు. while you keep silent. కనుక మీరు మౌనంగా ఉండండి. Amen. ఆమేన్. Some area, some issues, some trouble, some problems, still it is not changed. It is remains in your life. మీ జీవితంలో కొన్ని భాగాలలో ఆ సమస్యలు అలాగే ఉన్నాయి. ఎటువంటి మార్పు లేకుండా అవి అలాగే స్థిరంగా ఉన్నాయి. After praying, crying, situations are same. మనం ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తున్నప్పుడు కూడాను ఆ స్థితిగతులు అలాగే ఉన్నాయి. There is no more changes. ఎటువంటి మార్పు లేకుండా ఉంది. There is no more developments. ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉంది. There is no more freedom. ఎటువంటి స్వాతంత్రం లేదు. There is no more deliverance. ఎటువంటి విడుదల లేదు. But today Holy Spirit is speaking to అయితే you. ఈ ఉదయకాల పరిస్థితులు మాట్లాడుతున్నాడు. ఈ వారంలో After Wednesday, బుధవారం తర్వాత you are going to see how does God is going to fight for you. నీకు ఎలా దేవుడు పోరాటం చేస్తాడు నువ్వు చూస్తావు. How many of you are expecting the supernatural miracle of God? ఎంతమంది దేవుడికి అతీతమైన అద్భుత కార్యములు జరుగుతాయని అనుకుంటూ ఉన్నారండి. This prophecy is not for all. కానీ ఈ ప్రవచనం అందరి కొరకు కాదు. Someone is here in front of them. There is no any doors. కొంతమంది ఇక్కడ ఉండని వారి ముందు ఎటువంటి ద్వారాలు లేవు. There is no any future. వారి ముందు ఎటువంటి భవిష్యత్తు There లేదు. is no any scope. ఎటువంటి నిరీక్షణ లేదు. But today, this morning, God speaking to you. This week,
I will do the fight for you. అయితే ఉదయం దేవుడు మీతో మాట్లాడు, నేను మీ పక్షాన యుద్ధం చేస్తాను. Why you keep silent? కనుక మీరు ఊరికే ఉండవాలి. My miracle working hand will fight for you. నా అద్భుతాలు చేసే హస్తం నీ కొరకు యుద్ధం చేస్తుంది. You are going to see the supernatural miracles in your నీ life. జీవితంలో ఎన్నడూ జరిగిన ఒక నూతన అద్భుత కార్యాలను చూస్తారు. The new doors are going to open for your నీ life. జీవితంలో నూతన ద్వారాలు తెరవబడుతుంది. Your empty vessels, ఈ ఖాళీ పాత్రలు, your empty vessels are going to fill with the blessing of ఈ God. ఖాళీ పాత్రలన్నీ దేవుని ఆశీర్వాదం నింపబడతాయి. The season is going to change. ఆ కాలము అంతా మార్పు చెందుతుంది. Amen. ఆమేన్. After saying this prophecy, ఈ ప్రవచనం చెప్పిన తర్వాత when you read verse 15, the Lord said to Moses, why are you crying out to me? Tell the sons of Israel to go forward. ఈ మాట చెప్పిన తర్వాత 10 రోజుల అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవడి అని ఇశ్రాయేలుతో చెప్పుము అనెను. The same message I would like to tell to you. అవే మాటలు మీకు కూడా చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. You go forward. మీరు ముందుకు సాగిపోవడి. God is with you. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. సంతోషం లేదు. హల్లెలూయా. సంతోషం ఉంటే గట్టిగా హల్లెలూయా చెప్తారు. The same message I would like to tell to you. అవే మాటలు మీతో చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. Don't go back. వెనుకకు వెళ్ళవద్దు. Not turning back. వెనుకకు తిరగవద్దు. You go forward. ముందుకు వెళ్ళిపో. This is the message from the Lord. ఇది ప్రభువు చేసే మాట. Go forward. ముందుకు సాగిపోవడి. I will be with you. నేను నీతో పాటు. No one can stand against you. నీకు ఏ ఒక్కరు నిలబడలేరు. Hallelujah. హల్లెలూయా. What a message God delivered to Moses. ఇటువంటి మాటతోటి దేవుడు మోసేకు విడుదలిస్తా ఉన్నాడు. In front of them there is a Dead Sea. వాళ్ళ ముందు వారికి ఎర్ర సముద్రం ఉంది. Behind them there was a Egyptian army. వెనకాల ఐగుప్తు సైన్యం అంతా వస్తూ ఉన్నారు. They are coming on chariots and horses. వాళ్ళు గుర్రముల మీద రథముల మీద వస్తూ ఉన్నారు. వాళ్ళు There was no way to survive. కనుక అధిగమించడానికి There ఏ was మార్గం no లేదు. way to escape. కానీ తప్పించే మార్గము లేదు. Every doors are closed in front of them. వాళ్ళ ముందు అన్ని ద్వారాలు మూయబడ్డాయి. They totally stuck. వాళ్ళు పూర్తిగా అక్కడ ఆగిపోయారు. In such a situation, అటువంటి పరిస్థితుల్లో God spoke to Moses. దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు. God taught to him, ఆయనతో చెప్తూ ఉన్నాడు, Moses, మోసే, you had to spoke to the sons of Israel. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు, Go ahead. ముందుకు సాగిపోడి. Go ahead. ముందుకు సాగిపోడి. Don't focus upon closing doors. ముయ్యబడి ద్వారం వైపు చూడవద్దు. Set your mind on opening doors. తెరవబడిన ద్వారం వైపు మీ మనసుని పెట్టండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When God said this statement, ఎప్పుడైతే దేవుడి మాట చెప్పినప్పుడు the door not that opened, అప్పుడు ద్వారం తెరవబడలేదు. but God said His plan. అయితే దేవుడు తన ప్రణాళిక చెప్తూ ఉన్నాడు. What He said, ఏమంటున్నాడు? Moses, why are you crying out to me? మోసే నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు. Who was Moses? మోసే ఎవరు? The servant of God, దేవుడి సేవకుడు, the deliverer, విడుదలిచ్చేవాడు, God's servant. దేవుడి సేవకుడు. He standing for the people of Israel. ఇశ్రాయేలు ప్రజల పక్షాన నిలబడి ఉన్నవాడు. He standing for the deliverance of people of Israel. ఇశ్రాయేలు ప్రజల విడుదల కొరకు నిలబడినవాడు. He would like to deliver them from under Egyptian captivity. ఐగుప్తు బానిసలు విడిపించాలని ఇష్టపడినవాడు. When he is crying, ఆయన ఏడుస్తున్నప్పుడు God said, దేవుడు అంటూ ఉన్నాడు, why are you crying, Moses? మోసే నీ వేళ నాకు మొరపెట్టుచున్నావు. Tell the sons of Israel to go forward. సాగిపోడిన ఇశ్రాయేలు జనాంగంతో చెప్పుము. Amen. ఆమేన్. What God speaking to us, ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడో we have to listen very clearly. జాగ్రత్తగా మాటలు మనం ఆలకించాలి. Then take the action, take the next step. అప్పుడు ఒక కార్యం చేయాలి, ముందుకు ఒక అడుగు వేయాలి. Hallelujah. హల్లెలూయా. What God speaking to us, దేవుడు ఏది మనతో మాట్లాడుతూ ఉన్నారు, what Spirit speaking to us, ఆత్మ మనతో ఏం మాట్లాడుతూ ఉన్నారు, we have to listen
very carefully. చాలా జాగ్రత్తగా ఆ మాటలు మనం వినాలి. Then take the next step. ఆ తర్వాత మాట ప్రకారం ముందుకు అడుగు వేయాలి. You will be successful. అప్పుడు మీ జీవితంలో జయం చూస్తారు. What God said to Moses? మోషేతో దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? Why are you crying out to me? ఎందుకు నీవు నాకు మొరపెట్టుచున్నావు? Crying is not the solution for the deliverance. కనుక ఏడవడము విడుదలకి ఒక మరి జవాబు కానే కాదు. Some people unnecessarily they are crying. కొంతమంది ఏ కారణం లేకుండానే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. Sometimes the joy is coming, crying will come. కొన్నిసార్లు సంతోషం వచ్చినప్పుడు అనుకోకుండానే కన్నీరు వస్తాయి. Sometimes the sorrows are coming, కొన్నిసార్లు బాధలు వచ్చినప్పుడు automatically cry will come. వెంటనే మరి దాని కన్నీరు వస్తూ ఉంటుంది. But always crying for everything, that is not good. ప్రతి దాని కొరకు ఎల్లప్పుడూ ఏడవడం అనేది మంచిది కాదు. Without any reason, ఏ కారణం లేకుండా, just like a dam shutter opening, they will cry. కనుక డ్యామ్ నుండి వాటర్ ఎప్పుడైతే విడుదల చేస్తారు గేట్ ఎత్తినట్టుగా అలా ప్రవాహం ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు. If you are asking sister, brother, what happened? They said nothing. ఒక సోదరి ఏమైంది అని అడిగారు, ఏమీ ఉండదు అక్కడ. But they are crying. అయితే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. It is not useful. అది ఏమాత్రం ఉపయోగకరమైనది కాదు. Stop your crying. కనుక మీకు పారుగా అలా ఏడవడం ఆపివేయండి. Listen the voice of God. దేవుని యొక్క స్వరాన్ని మీరు వినండి. And then take the action. అప్పుడు ఒక తీర్మానం, ఒక కార్యం చేయండి. Then take the decision. అప్పుడు తీర్మానం తీసుకోండి. Around 20 lakhs of people are crying. ఇక్కడ 20 లక్షల మంది ప్రజలు కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. The situation, it was very dangerous situation. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితి అది. They were crying for help. వారు సహాయం కొరకు కన్నీటితో విలపిస్తూ ఉన్నారు. Because enemies are coming behind. ఎందుకంటే శత్రువులు వెనకాతల వస్తూ ఉన్నారు కనుక. They know that one more time the Pharaoh and his enemies catching them, the torturing become double. అయితే వాళ్ళు తెలుసు మరొకసారి కానీ శత్రువు వచ్చి పట్టుకున్నాడు అనుకుంటే వారికి రెండింతల పనిష్మెంట్, రెండింతల శిక్ష ఎక్కువైపోతుందని వారికి తెలుసు. The torturing become double. కనుక వారు పెట్టే శ్రమలు బాధలు రెండింతలు అయిపోతాయి. They couldn't imagine. కనుక ఆ పెట్టే బాధలు ఊహించలేరు వాళ్ళు. That's the reason they are crying. ఆ కారణం చేతనే అలా జరుగుతుందేమో అని ఏడుస్తారు. Because in front of them there was no way. ఎందుకంటే వారి ముందు ఎటువంటి మార్గం లేదు. And they are surrounded by the enemies. అయితే శత్రువులు అంతా కూడా వారిని చుట్టుముట్టేశారు. By that time, ఆ సమయంలో the leader deliverer Moses also crying. అలాగే నాయకుడు విడిపించువాడు మోసే కూడాను కన్నీరు కారుస్తూ ఉన్నాడు. Then God said to him, అప్పుడు దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు. Why are you crying out to me, Moses? ఎందుకు నా యొద్ద కన్నీరు కారుస్తూ మొరపెడుతూ ఉన్నావు? Tell the sons of Israel to go forward. ముందుకు సాగిపోవడని ఇశ్రాయేలుతో చెప్పుము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. The same message I delivered to you. అదే మాట ద్వారా మిమ్మల్ని కూడా విడుదల చేస్తూ ఉన్నాను. Why are you crying? ఎందుకు మీరు ఏడుస్తూ ఉన్నారు? Stop your crying. మీ కన్నీరు ఆపివేయండి. Go to forward. ముందుకు సాగిపోడి. Before the end of this year 2025, 2020 సంవత్సరం ముగింపు లోపే we are going to receive great miracles in our life. మన జీవితంలో గొప్ప అద్భుతాలు మనం పొందుకుంటూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. The new season is going to open for us. మన కొరకు నూతన కాలము అని తెరుస్తూ ఉన్నాడు. Maybe 2026 it will be more difficult for others. ఒకవేళ 2020 సంవత్సరం ఇతరులకి చాలా కష్టతరమైన సంవత్సరంగా ఉండవచ్చు. But 2026 అయితే 2026 సంవత్సరం is going to become a blessed year for you and me. అయితే నీకు నాకు కూడా ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండబోతుంది. Maybe the next year 2026 very difficult for the worldly people. లోకస్తులు 2020 చాలా కష్టతరమైన సంవత్సరం ఉండవచ్చు.
But for us, అయితే మన కొరకైతే 2026, 2026 సంవత్సరం it's a blessed year. అది ఆశీర్వాదకరమైన సంవత్సరము. Stop your cry. మీ కన్నీరు ఆపివేయండి. Go forward. ముందుకు సాగిపోండి. God is with us. దేవుడు మనకు తోడుగా ఉన్నారు. Everybody close your eyes. అందరూ కళ్ళు మూసుకోండి. Let us pray together. ప్రార్థన చేద్దాం. Father, we thank you for this wonderful time. తండ్రి చక్కని సమయం బట్టి మీకు వందనాలు. Lord, thank you for you are preparing the new way for us. మా కొరకు నూతన మార్గం సిద్ధం చేసినందుకు మీకు వందనాలు. Lord, we rely upon you, Lord. ప్రభు నీ మీద ఆధారపడుతున్నామయ్యా. Someone trust upon chariots and horses. కొంత గుర్రం మీద రథం మీద ఆధారపడుతూ ఉన్నారు. But Lord, we are depends upon you. అయితే ప్రభు మీ మీద ఆధారపడుతూ ఉన్నాం. We are trusting upon మీ you. మీద నమ్మకం ఉంచుతూ ఉన్నాం. From where shall my help is coming? నా సహాయం ఎక్కడి నుండి వస్తూ ఉంది? Lord, our help is coming from the Lord, who is the creator of the heaven and earth. భూమిని ఆకాశం సృష్టికర్త యొద్ద నుండి మాకు సహాయం లభిస్తూ ఉంది. Lord, we believe that word. ప్రభు మీ వాక్యం నమ్ముతూ ఉన్నాం. Lord, as you said to me, I declare the word to your people. మీరు ఏ రీతిగా మాతో చెప్పిన ప్రజలకు చెప్పినట్లుగా Go forward. ముందుకు సాగిపోవుడి. Lord, in front of their spiritual journey, మా ముందు నుండి ఆత్మీయ ప్రయాణంలో each and every obstacles, every hindrance you can blind right now. ప్రతి అవాంతరాల అడ్డంకులన్నీ కూడా మీరు తీసివేయండి. You can open the new doors for your children. మీ పిల్లల కొరకు నూతన మార్గాన్ని తెరవమని అడుగుచున్నాను. Lord, you can open the new doors for our Sunday school children's future. మా సండే స్కూల్ భవిష్యత్తు పిల్లల కొరకు మంచి ద్వారం తెరవమని For అడుగుతున్నాను. every families, ప్రతి కుటుంబాల కొరకు, for every brothers and sisters. ప్రతి సోదరుల కొరకు Lord, you can open the new doors. నూతన ద్వారం తెరవమని అడుగుతాను. Lord, in the name of Jesus, యేసు నామములో I will declare the supernatural miracle for everyone. ప్రతి ఒక్కరికి నూతనమైన అద్భుత కార్యాలు జరుగును గాక. Every bondage, ప్రతి బంధకాలు, every yoke, ప్రతి కాడి, every hindrance, ప్రతి right now I break in the name of Jesus. విరుగుడుతూ ఉన్నాను. Lord, open the doors right now. ఇప్పుడే నూతన ద్వారం తెరవండి. Open the doors right now. ఇప్పుడే ద్వారం తెరవండి. We glorify your name, నీ Lord. నామమును మహిమపరుస్తున్నాం ప్రభువా. Jesus' matchless name we pray. సరిపోచలు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. Amen. Hallelujah. Hallelujah. Hallelujah.